అందరికీ షలాం అండి. రివైవల్ క్రిస్టియానిటీ వాళ్ళు రాసిన అంశం యెషూవా మెస్సియా. ఇది యెషూవా మెస్సియా అనేది కూడా కల్ట. వీళ్ళ దృష్టిలో యెషూవా మెస్సియా అనేది కూడా ఒక కల్ట అంటే అబద్ధం. అసలు ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది మనకి అని అడుగుతుంటే పరలోకం నుంచి పరమ తండ్రి పంపించిన పేరు అది. అయితే దీని మీద ఏమి రాశాడు, దుర్బోధన అంతం చేయడానికి నూతన ఉద్యోగం రాశాడు. రాసుకొచ్చి పేరు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ భాషకి పేరు మారిపోద్దట. అందుకోసం యెషూవా మెస్సియా అనే పేరు ఇంగ్లీష్లో ఒక రకంగా ఉంటుందంట, తర్వాత గ్రీకులో ఒక రకంగా ఉంటుందంట. అలాగే భాషకే ఆయన పేరు మారిపోద్దట. మారిపోయిన తర్వాత ఇకపోతే ఏంటంటే విషయం ఒక రెండు విషయాలు చెప్పాడు. దానికి వాక్యం చూపించాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబుద్ధమైన పేరు, గ్రీసు దేశ భాషలో వానికి అపోల్లో అని. అలాగే అపోస్తలుల 9:36 మరియు యొప్పేలో తబితను ఒక శిష్యురాలు ఉండను, ఆమెకు భాషాంతరమున దొరక అని పేరట. ఓకే, హెబ్రీ భాషలో హల్లెలూయా అన్నారట. హ అనే పదం గ్రీకులో లేదట, అందుకోసం హల్లెలూయా అని రాశారట. వీళ్ళని చూస్తుంటే ఒక్కోసారి భలే నవ్వొస్తుంటుంది. ఎందుకంటే అసలు ఉద్దేశం ఏంటి? యెషూవా అనే మాట తెలుగులో పలకగలరు. మరి ఎందుకు పలకరంటే ఆ పలకడానికి వాళ్ళకి ఇష్టం లేదు. భాషాంతరం అంటే ఒక అదే లాంగ్వేజ్లో చేస్తారు భాషాంతరం, అంతే తప్ప వేరే లాంగ్వేజ్లో చేయరు. తబితాకి దొరకాను అన్నాడు. అసలు పేతురు ఏమని పిలిచాడు కాబట్టి తబితా లెమ్మని పిలిచాడా, అక్కడ దొరకా లెమ్మని పిలిచాడా? అలాగడితే అక్కడ సమాధానం పడదాం. మీకు ఒక విషయం చెప్తానండి. ఎజ్రా 4:7 ఒక మాట రాసి ఉంటుంది. అర్థహశస్త యొక్క దినములలో బెషలామును, మిత్రిదాతును, టబేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్థహశస్తకు ఉత్తరము రాసి పంపిరి. చాలా జాగ్రత్తగా అండి. ఆ ఉత్తరము సిరియా భాషలో రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము అంటే ఇంటర్ప్రిటేషన్ చేయబడినది అని ఉంది. అండ్ ద రైటింగ్ ఆఫ్ ద లెటర్ వాజ్ రిటెన్ ఇన్ ది సిరియన్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ద సిరియన్ టంగ్. అంతేగాని అండ్ ద రైటింగ్ ఆఫ్ ద లెటర్ వాజ్ రిటెన్ ఇన్ ది సిరియన్ టంగ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ అనదర్ లాంగ్వేజ్ ఆర్ అనదర్ టంగ్ అని లేదు అక్కడ. ఇంటర్ప్రిటెడ్ ఇన్ ది సిరియన్ లాంగ్వేజ్ ది సిరియన్ టంగ్ అని ఉంది. ఆ ఉత్తరం సిరియా భాషలో రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. అర్థమైందా? రీసెంట్గా ఒక పెద్ద పాస్టర్ గారు కలిశారు. ఆయన, మీ పేరు ఏం పేరు సార్ అన్నాను. అంటే నా పేరు గాబ్రియల్ అన్నాడు. నేను గాబ్రియల్ కాదు సార్ నేను అడుగుతుంది, మీ తెలుగు పేరు ఏంటి చెప్పండి సార్. గాబ్రియల్ అనేది హెబ్రీ పేరు, మీ తెలుగు పేరు చెప్పండి సార్ అన్నాను. తెలుగు పేరు ఏంటంటే అదే నా పేరు అన్నాడు. మీరు చెప్తుంది హెబ్రీ పేరు సార్, దట్ ఈస్ ఏ హీబ్రూ నేమ్. గాబ్రియల్ అనేది హీబ్రూ పేరు, అది మీ తెలుగు పేరు చెప్పండి అన్నాను. అలాగే చాలామంది ఇజ్రాయేల్ అంటారు, అది తెలుగు పేరు చెప్పినానండి. తెలుగు పేరు ఉండదు వాళ్ళకి. తర్వాత ఇమ్మానియల్ అంటారు, పాస్టర్స్లో ఉన్నారు ఇమ్మానియలు. తర్వాత గ్యాబ్రియేలు, రఫాయేలు, రఘుయేలు, కడ్మియేలు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. వీళ్ళు పెట్టుకుని అన్నీ హెబ్రీ పేర్లే. వాటికి తెలుగు పేర్లు చెప్పమంటే ఎవ్వరు మళ్ళీ నోరెత్తారండి. నేను అడిగాను గాబ్రియల్ గారు మీ తెలుగు పేరు చెప్పండి సార్. ఐజాక్ గారు మీరు మరి దారుణం అంటే ఏం ప్రశ్న లేండి అన్నారు. ఏం ప్రశ్న లేదు సార్, మేము యెషూవా మెస్సియా ఆయన పేరు అంటుంటే అది హెబ్రీ పేరు, ఆ హెబ్రీ పేరు అంటున్నారు మీరు. మరి ఆయన తెలుగు పేరేమో యేసుక్రీస్తు. అప్పుడు మరి మీరు హెబ్రీ పేరు పెట్టుకున్నారు, మీకు ఒక తెలుగు పేరు కూడా ఉండాలి కదా. అందుకని అర్థం అన్నాడు. అర్థం అంటే నువ్వు అర్థంతో సంతకం చేస్తున్నావా లేకపోతే పేరుతో సంతకం చేస్తున్నావా? అన్ని నామాల కన్నా పైనామం. అదే ఆ నామం ఎక్కడి నుంచి పంపబడింది? పరలోకం నుంచి పంపబడింది. పరలోకం నుంచి పంపబడిన పేరుకి నీకు నష్టమేంటి? నువ్వు ఎందుకని దానికి పెడార్థాలు చేస్తున్నావు? ఇది ఎంత పుస్తకం రాసి ఇదిగోండి ఇన్ని కాగితాలు రాశాడు. చూడండి ఎన్ని కాగితాలు రాశాడు. ఈ అన్ని కాగితాలు రాసినందుకు 1 2 3 4
5 ఏంటి 6 6 7 8 9 10 వేసుకొని పోనీ. ఇన్ని రాశాడు, ఎంత రాశాడు. ఇంత ఎందుకు రాయటాడంటే ఇదిరా ఇది సంగతే కాకినాడ. ఇంత ఎందుకు రాశాడంటే యెషువా మెస్సయ్య అని అది ఆయన ఒరిజినల్ పేరు అని మనం చెప్తున్నాం. దాన్ని తప్పించడం కోసం, అంటే ఆ నిజాన్ని కప్పెట్టడం కోసం, ఆ నిజాన్ని సమర్చేసేయడం కోసం, ఆ నిజాన్ని అసలు ప్రజల్లోకి వ్యాపింపకుండా చేయడం కోసం ఆనాడు శాస్త్రులు పరిశీలు సొద్దుకేల మధ్య కూడా ఆ పేరు ఎత్తొద్దనేవారు. ఆయన పేరు ఎత్తుంటే చాలు కంగారు పడిపోతుండేవారు. ఆ పేరు ఎత్తుంటే చాలు ఇంకా వాళ్ళకి సేమలు జరిగిపోతున్నటువంటి. ఇప్పుడు అదే ఆత్మ వీళ్ళలో పనిచేస్తుంది, సేమ్ స్పిరిట్ పనిచేస్తుంది కాబట్టి వీళ్ళకి ఆ పేరుని ఏదో విధంగా మాఫీ చేసేయాలనే ఉద్దేశం మీద ఏంటి యెషువా మెస్సయ్య అనేదంటే అబద్ధ బోధంట, కలట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి బాబు ఈ క్రిస్టియానిటీలో. వీళ్ళందరూ పెద్ద పెద్ద బోధకులు. ఏం ఓడబడుతుందో నాకు అర్థం కాదు. ఆయన ఒరిజినల్ పేరు తెలియదు వీళ్ళకి. ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు వాళ్ళ పేరు, ఊరు, వాళ్ళ పడికట్లు, వాళ్ళ యొక్క అలవాట్లు అన్నీ తెలుసుకుంటారు. ఎందుకంటే దట్ ఈజ్ లవ్. ప్రేమ ఉన్న వాళ్ళే వాళ్ళ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటారు. ప్రేమ లేని వాళ్ళ పేరెత్తేనే సిరకెత్తిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ లేదు కాబట్టి. అదే ప్రేమించిన వ్యక్తి అయితే ఏం చేస్తారండి, ఆ వ్యక్తి యొక్క పేరు, వాళ్ళ గుణగణాలు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అంతా కూడా పరిశీలన చేస్తారు. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తే మీకు ఆయన పేరు, ఆయన గుణలక్షణాలు, ఆయన పద్ధతులు, ఆయన పడికట్లు అన్నీ మీరు తెలుసుకోవడం ప్రయత్నం చేస్తుంటారు. అసలు మీకు ఆయన మీద మీకు అసలు ప్రేమే లేనప్పుడు ఆయన పేరెత్తుంటే సిర్రమల్లి వేసిపోతున్నారంటే మీరు సాతాను సంబంధులు కాక దైవ సంబంధులా? దైవ సంబంధులు అయితే ఓహో ఆయన పేరు అదా అని చెప్పి నేను అలా రీసెర్చ్ చేసుకున్నాను. ఒక ముస్లిం అడిగాడు, ఆయన పేరు నీకు తెలియదా అని. చెప్పండి సార్ అన్న. ఆయన పేరు యెషువా అన్నాడు. అలాగనుకుంటే మరి మీ ఖురాన్లో రాయబడిన యేసా అని పేరు కూడా తప్పే కదా సార్ అన్న. అంటే వీడికి చాలా ఇబ్బంది పడిపోయాడు. అవును మీరే చెప్పారు కదా ఆయన పేరు యెషువా అని. ఆయన పేరు యెషువా అయినప్పుడు మరి మీ ఖురాన్లో యేసా అని రాశారు కదా, తప్పే కదా. జీసస్ అనేది తప్పు అన్నారు మీరు, నేను ఒప్పుకుంటున్నాను. యేసు అనేది తప్పు. నాకు సత్యం తెలిసిన దగ్గర నుంచి యేసుక్రీస్తు అంటే మానేశాను అండి. జీసస్ క్రైస్ట్ అనేది కూడా తప్పే కాబట్టి లేదు. ఈ సోర్స్ అని గ్రీకులు అంటారు, అది తప్పే కాబట్టి భాషకు పేరు మారదన్నారు నిజంగానే. అందుకని మేము యెషువా మెస్సయ్య అంటున్నాం. ఆయన యొక్క ఒరిజినల్ పేరు అది. కాబట్టి ఆ ఒరిజినల్ పేరులో మాకు ఆనందం ఉంది. తర్వాత ఆ నామం రక్షణ నామాన్ని కూడా బైబిల్ చెప్తుంది. ఈ నామం తప్ప మరి ఏ నామం రక్షణ లేదన్నాడు. కాబట్టి ఆ నామం ఎంత విలువైంది కాకపోతే అదే నామంలో రక్షణ అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ వ్యక్తి పేరు అని అడుగుతాడు. వ్యక్తి అవసరం, పేరు అవసరమే. ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి, మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను వ్యక్తి అవసరమా నీకు నా పేరు అవసరమా అని అడిగితే ఏం చెప్తాడు బ్యాంక్ మేనేజర్? అంటే ఇవన్నీ ఏంటంటే పనికిమాల లాజిక్లు అండి. ఈ పనికిమాల లాజిక్లన్నీ మాట్లాడి ఏదో విధంగా ఆయన పేరుని తుడిసేయాలి. ఆయన పేరు వీళ్ళ నోరు అంటే రానివ్వకుండా చేయటం కోసం వీళ్ళు వాడుతున్న నాటకాలు, తంత్రాలు అన్నమాట. సాతాన్ తంత్రాలు అంటారు ఇట్లా. ఆయన ఒరిజినల్ పేరు పలక్కుండా చేయడం కోసం వీళ్ళు ఆడుతున్న నాటకాలు. ఇంకో విషయం చెప్తానండి, అసలు మోసం అనేది ఎక్కడ జరుగుతుంది? మన ఊళ్ళోనే జరుగుతుంది. మన లోపల ఉంటూనే మనం మోసం చేస్తూ ఉంటారు. క్రిస్టియానిటీ అనేది పరలోకానికి వెళ్ళకుండా మోసం చేయడానికి ఒక మార్గంలా ఉంది ఇది. క్రిస్టియన్ ప్రీచర్స్ అందరూ కూడా నిజాలు చెప్పరండి, అబద్ధాలే చెప్తారు. నిజమే రండి కానీ అంటారంతే, అక్కడితో తెప్పించారు. ఈ విధంగా మోసపోవడానికి చాలా అవకాశాలు ఉంది. కనుక ఇదిగో చూడండి, ఇలాంటివన్నీ చదివేసి బొరపాటు చేసుకొని అనవసరంగా రక్షణ మార్గం నుంచి బయటికి వెళ్ళిపోకండి. ఎందుకంటే యెషువా మెస్సయ్య అనేది ఆయన ఒరిజినల్ పేరు 24 క్యారెట్ బంగారం లాంటిది అనమాట. అదేంటంటే పుచ్చి వంకాయలు తినేవాడికి పుచ్చి వంకాయలే ఇష్టం ఉంటుంది, ఫ్రెష్ వంకాయలు తినేవాడు పుచ్చి వంకాయలు తినడం. అలాగా ఫ్రెష్ ఆహారం కావాలనుకున్న వాళ్ళు, దేవుడిని మంచిగా ప్రేమించాలనుకున్న వాళ్ళు, పెర్ఫెక్ట్గా ఆయనతో ఉండాలనుకున్న వాళ్ళు ఆయన పేరు యెషువా మెస్సయ్య అని తెలుసుకుంటారు. లేదనుకోండి ఏదైనా పర్వాలేదు అనుకుంటే ఏదైనా పర్వాలేదు అనుకుంటే, కానీ పరమతండ్రి మాత్రం ఎవరితో అడ్జస్ట్ అవ్వడం. మన పేరునే కొంచెం వక్రంగా పలిగితే మనం ఇష్టపడం.
ఆయన పేరుని వక్రంగా పెరిగితే ఆయన ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. కనుక ఇప్పుడైనా మీరు ఈ యొక్క సత్యం తెలుసుకోండి. పేరు మీద అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు. ఒక్కడే కాదండి అబద్ధ బోధకులు ఏంటది, అబద్ధ బోధకులు ఎక్కువ మంది ఉంటారు, నిజం చెప్పులు తక్కువ మంది ఉంటారు. అర్థమైందండి. కాబట్టి ఈ పేరు విషయంలో అబద్ధాలు చెప్పి మోసగిస్తున్న క్రైస్తవ బోధకుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకొని సత్యమైన మార్గంలో జీవించి, ఆ నామం కొరకు జీవించి, ఆ నామంలో బాప్తిసం పొంది, ఆ నామాన్ని బోధిస్తూ ఆ నామం కొరకు జీవించాలని కోరుకున్నాను. అందరికీ షలోమ్.